నమస్కారం అందరికీ. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకు రావడం జరిగింది. ప్రధానంగా జూలై 5 తారీఖు అంటే వచ్చే నెల 5 తారీఖు ఆదివారం రోజున భువనగిరిలో నిర్వహించబోతున్నటువంటి రాజ్యాధికార సమరబేరి ఏదైతే భారీ బహిరంగ సభ ఉందో ఆ సభలో మనమందరం పాల్గొనే విధంగా మీ అందరినీ ఆహ్వానించాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. ఈ లైవ్ చూస్తున్నటువంటి మిత్రులారా, ప్రజలారా, ఓన్లీ బీసీలు మాత్రమే, ఎస్సీ ఎస్టీలు మాత్రమే, రెడ్లు వెలమలు దయచేసి ఆ సభకు రావద్దు, వచ్చినా కూడా బయటికి వెళ్ళిపోమని చెప్తాం. దయచేసి అదైతే దగ్గర పెట్టుకోండి. రెడ్లకు వెలమలకు ఆ సభకు నో ఎంట్రీ. ఓన్లీ బీసీలకు, మా సోదర కులాలైనటువంటి ఎస్సీ ఎస్టీ మైనారిటీ సోదరులకు మాత్రమే ఈ సభలోకి ఆహ్వానం ఉంటుంది. అది ఆ క్లారిటీతో ఉండండి. మమ్మల్ని పిలిచిరు కదా అని చెప్పి పుట్టుకుని వచ్చారు, మీకు లేదా జాగలేదు, మేము ఇచ్చే అవకాశం కూడా లేదు. ఆ కార్డులు కూడా కొట్టిస్తున్నాం. ఆ కార్డులు కూడా సభకు రావద్దని, మా సభకు రావద్దు అనేటువంటి కార్డులు కూడా కొట్టించి పంపిస్తాం, కావాలంటే మీకు గుర్తు చేస్తాను. సో అట్లా మీరు ఆ గీతలో ఉండాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ రాజ్యాధికార బేరీ సమరబేరీ ఏదైతే నిర్వహిస్తా ఉన్నామో దానికి సంబంధించినటువంటి ఆహ్వాన పత్రికలు మా బీసీ నాయకత్వానికి, మా ఎస్సీ సోదరులకు, ఎస్టీ సోదరులకు, మైనార్టీ సోదరులకు అందరికి కూడా ఆహ్వాన పత్రికలు పంపించడం జరిగింది. ఈ సభకు చాలా ప్రాధాన్యత ఉండబోతా ఉంది. మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కొత్త చరిత్ర ప్రారంభం కాబోతున్నటువంటి రోజు జూలై 5 తారీఖు. ఇదే జూలై నెలలో 4 తారీఖు దొడ్డి కొమరయ్య గారి వర్ధంతుంది. ఇదే సభా వేదిక, ఇదే ప్రాంగణంలో గద్దర్ది ఒక పాట, అమ్మా తెలంగాణమా ఆకలి కేకల గానమా అనేటువంటి పాట ఉందా, ఆ పాటను మొట్టమొదటిసారిగా గద్దర్ అక్కడే ఆలపించాడు. బెల్లి లలితక్క, మారోజు వీరన్న, కోనపూరి సాంబశివుడు, మా ఎర్ర సత్యమన్న, ఇట్లా ఈ మహనీయుల అందరినీ వాళ్ళ ఆశయాలను ఒకే వేదిక మీదకి తీసుకొస్తూ రాజ్యాధికారం ఒకటే బీసీల ముంగట్టున్నటువంటి మార్గంగా మేము తీసుకురాబోతా ఉన్నాం. సో కాబట్టి అందరికి కూడా రెడ్లు వెలమలు తప్ప మిగతా వాళ్ళందరికీ కూడా ఈ సభకు సగౌరవంగా ఆహ్వానిస్తా ఉన్నాం. ఈ సభను ఒక కొత్త తరహాలో, కొత్త ప్రపంచంలో ఇప్పుడున్నటువంటి టెక్నాలజీకి అనుగుణంగా ఈ సభ నిర్వహించాలని చాలా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. దానికోసం తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర నాయకత్వం, జిల్లా నాయకత్వం అందరూ కూడా ఎక్కడికక్కడ వర్క్లోకి దిగిపోయినారు. వాళ్ళందరికీ కూడా వాళ్ళు పడుతున్నటువంటి శ్రమ ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా మనందరినీ ఒకటి చేసేటువంటి కార్యక్రమం అని చెప్పి గుర్తుంచుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇక వార్తల గురించి కూడా 1-2 మాటలు చెప్తే, ఇది మెట్రో విస్తరణ గురించి ఒక వార్త చూసిన. అసలు మెట్రో విస్తరణ టేక్ ఓవర్ చేయడమే తప్పు. ప్రభుత్వం టేక్ ఓవర్ చేసినా మెట్రో ఓడు నాకు చేత కాదని మధ్యలోనే వెళ్ళిపోతుండు. కాబట్టి ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎల్ఎన్టీకి మధ్య కుదిరినటువంటి ఒప్పందం ఏదైతే ఉందో ఆ ఒప్పందం 3711DO ఏదో ప్రకారం వాళ్ళు మధ్యలో వదిలేసి వెళ్ళిపోతే వాళ్ళు ఫస్ట్ పెట్టిన పెట్టుబడి యోద్ధాలకు, వాళ్ళు బ్యాంకుల నుంచి తీసుకొచ్చినటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో దాంట్లో 90% మాత్రమే ప్రభుత్వం భరించాలి, 10% ఎల్ఎన్టీ వాడు భరించాలి. ఇది నిబంధన. ఈ నిబంధన పెట్టుకొని వానంతర వాడు మధ్యలో వెళ్ళిపోతుంటే వానికి మొత్తం పైసలు చెల్లించి వాడు సేఫ్గా బయటపడేటట్టు ఒక కుట్ర జరుగుతూ ఉంది. ఇక దానికి ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి మెట్రోలతోటి ఆడైతున్న ఈడెందుకు అయితే అసలు కిషన్ రెడ్డిది, రేవంత్ రెడ్డి డ్రామా ఏందో తేలాలి. ఈ డ్రామా ఏందో తేలాలి, వీళ్ళు ఆడుతున్న నాటకాలు ఏందో తేలాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని సరే సందర్భోచితంగా దాని గురించి మాట్లాడుకుందాం. ఇక రెండోది, మల్లొక రెడ్డి గారిని, రిటైర్డ్ ఐఏఎస్ చంద్రారెడ్డి గారిని తీసుకొచ్చి జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో 2 ఏళ్ళు పదవీ కాలానికి నియమించారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో రిటైర్ అయిన రెడ్లు ఎవరైతే ఉన్నారో మీకు తెలుస్తుందో లేదో మీరు దరఖాస్తు పెట్టుకొని ఆడ మొత్తం రెడ్లకే ఇస్తారు. ఈ బీసీలలో ఎవడు పనికిరాడు వాళ్ళకి. ఈ రెడ్డి ప్రభుత్వం కాబట్టి రెడ్డి ప్రభుత్వం రిటైర్ అయి ముసలోళ్ళు అయినటువంటి రెడ్లను కూడా తీసుకొచ్చి మళ్ళీ నియామకాలు చేపడతా ఉంది. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గాలు, ఈ ప్రభుత్వం పోతున్న పోకడలు, ఈ ప్రభుత్వం పోతున్నటువంటి రెడ్డి పరిపాలన ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా అంతముందే రోజు దగ్గరలోనే ఉంది. 2028 చివరిగా మీ రాజ్యానికి, మీ అగ్రకుల ఏదైతే మీ పరిపాలన ఉందో దీనికి
చరమగీతం పాడబోతా ఉన్నాం. బీసీలు 2028లో అధికారంలోకి రాబోతా ఉన్నాం. ఇలా బీసీలు అందరం ఒక్కటై ఇలా నినదిస్తున్నటువంటి సందర్భంలో గతంలో అంటే విడిపోయి ఉండేటోళ్ళం. ఇలా బీసీలం అంతా కూడా మంచో చెడుకో మావుడే కదా అనేటువంటి చర్చ తీసుకొచ్చుకున్నాం. కాబట్టి ఇలా బీసీల ఐక్యమత్యం అంతా మీ పార్టీలను పాతాళానికి తొక్కేటువంటి రోజులు త్వరలోనే ఉన్నాయి. సో దానికి సమరశంఖం పూరించబోతా ఉన్నాం జూలై 5 తారీఖున భువనగిరి సభా వేదికగా. సో కాబట్టి బీసీ సోదరులారా అందరూ కూడా ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా మరొకసారి ఆహ్వానిస్తా ఉన్నా. ఇక వార్తలు మన సుదర్శన్ అందిస్తారు. ఇక్కడ నేను మైకే పెట్టుకోలేదా? అయితే ఉందేనా? రెండు ఉంది. చూసారు కదా, జూలై 5న భువనగిరిలో జరిగేటువంటి రాజ్యాధికార సమరభేరికి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉంటుంది తిరుమల మల్లన్న. ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్తే ముందుగా వెలుగు దినపత్రిక చూద్దాం. ఇక మొత్తం మీద ఈ కల్తీ అనేది మామూలుగా లేదు. పరిస్థితి అంతా కూడా ప్రాణాలను తీసేస్తుంది. మామిడి పండ్లు తిని 2-2 చచ్చిపోతుంటే ఇంకెంత దారుణంగా ఉండదో చూడరు. ఇక పుచ్చకాయలు తింటే చచ్చిపోతున్నారు. అంటే ఏం చేస్తున్నారు? కెమికల్స్ రకరకాలుగా ఏదో కలిపేసి ఆగమాగం చేస్తున్నారు. దీంతో ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. కాబట్టి ఇది హెచ్ఫాస్ట్ బాగానే పనిచేస్తున్నది ఒక రకంగా. ఎందుకనంటే ఇప్పుడు మనము చాలామంది కొంతమంది ఏమంటారంటే విమర్శిస్తారంటే ఇది వేరే ఉద్దేశంతో పెట్టింది. ఈ విద్దేశాలు బంద్ చేయరు. కాకపోతే ఏంటంటే దీనివల్ల మంచి జరుగుతుందా మెజారిటీ, లేకపోతే చెడు జరుగుతుందా చూసుకోవాలి మనం. 100% మంచి జరుగుతుంది. ఎందుకంటే ఎవరైతే దుర్మార్గులు ఉంటారో, ఎవరైతే లంగలు ఉంటారో, ఇష్టం వచ్చినట్టుగా ఈ కల్తీ చేసేసి ప్రజల జీవితాలతోటి ప్రజల ప్రాణాలతోటి ఆడుకుంటారో వాళ్ళ పని చేయాల్సిందే. చార్మినార్లో కల్తీ ఫాస్ట్ ఫుడ్ గోదాం పైన హెచ్ఫాస్ట్ దాడి చేసింది. 110 కిలోల ఫ్రైడ్ చికెన్, 6 టిన్నుల ఆయిల్ సీజ్ చేసిండ్రు. చూసుకో, 110 కిలోల చికెన్ ఏంటంటే అది నిల్వ చేసింది. ఫ్రైడ్ పెట్టినటువంటి చికెన్. అది ఎన్ని రోజుల కంటే ఇప్పుడు ఎన్ని రోజులు అయితే అన్ని రోజులు. అది వారం రోజులకు అవుతుందా, మరి 10 రోజులకు అవుతుందా, లేకపోతే 4 రోజులకు అవుతుందా, ఎన్ని రోజులకు ఒడిచిపోతుందో తెలియదు. ఆ ఒడిచిపోయేదాకా అది ఫ్రై చేసి పెడతారు. అది మనం తింటాం. అప్పటికప్పుడు ఇక నూనెలు వేసేసి సుయ్య అంటుంటే ఇంత అందులో టేస్టింగ్ సాల్ట్ వేసి వేడివేడిగా ఏం కావాలంటే నీకు ఏం కావాలంటాం దాన్ని, నాకు కొంచెం బాగా కారంగా ఉండాలండి, కొంతమేమో కొంచెం సప్పగా ఉండాలి, రకరకాలు చెప్తారు కదా. ఆ టేస్ట్ని బట్టి ఇచ్చేస్తుంటే మనము సూపర్ డూపర్ అని కూడా తింటాం. ఆరోగ్యం మొత్తం పోతుంది. 2 నిర్వాహకుల అరెస్ట్. కూకట్పల్లి బ్రౌన్ బేర్ బేకరీ కిచెన్లో బొద్దింకలు షోకాజ్ నోటీసులు ఇచ్చిరట. బొద్దింకలు అంటే ఏంటి? జలపురుగులు, కాక్రోచ్. ఈ జలపురుగులు ఉన్నాయంట. ఈ జలపురుగులు ఎంత తిరిగితే ఏమవుతుందంటే లాస్ట్ ఒకసారి అలా పడతాయి. అలా పడితే తింటే మనం ఆరోగ్యం బీగుతుంది. హైదరాబాద్ నగరంలో ప్రజారోగ్యాన్ని దెబ్బతీసేలా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, బేకరీలపై టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు చేశారు. చార్మినార్ లాడ్ బజార్ ఏరియాలోని మెసర్స్ అల్ అక్బర్ ఫాస్ట్ ఫుడ్ అండ్ గోడౌన్స్ పై హైదరాబాద్ ఫుడ్ అండ్ అడల్టరేషన్ సర్వేలెన్స్ టీమ్ అంటే హెచ్ఫాస్ట్ ఆకస్మిక దాడి చేసింది. ఎలాంటి లైసెన్స్ లేకుండా అత్యంత అపరిశుభ్ర వాతావరణంలో ప్రమాదకరమైన కెమికల్స్, రంగులతో ఇక్కడ ఆహారాన్ని తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. సుమారు 110 కిలోల ఫ్రైడ్ చికెన్, 15 లీటర్ల చొప్పున 6 టిన్నుల వంట నూనెను టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ రఘునాథ్ హుస్సేని ఆలం, ఇన్స్పెక్టర్ ఆంజనేయులు ఆధ్వర్యంలో స్వాధీనం చేసుకున్నారు. చూసుకోలేట్లదో ఇది 110 కిలోలు అనేటువంటిది ఒక్క ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో. ఇది టన్నులకు టన్నులు ఒక్క దగ్గర ఏది తనిఖీలు చేస్తే కుళ్ళిపోయినా లేకపోతే పాడైపోయినా నిన్న మొన్నటి చికెను మటన్ అవి చూసుకుంటే టన్నులు, 16 టన్నులు, 14 టన్నులు ఇదివరకు దొరికినాయి. టన్నులు అంటే 1000 కిలోలు, 16,000 కిలోలు, 14,000 కిలోలు ఇవన్నీ కూడా దొరికినాయి. ఇవన్నీ ఏం చేస్తారంటే సుయ అంటే కొంచెం మంచిగా వేడి చేసి ఇట్లని అని లేచిస్తే మనం అద్భుతంగా తింటాం, ఆరోగ్యం పోతుంది. కాబట్టి వీటిపైన 100% ఒక నిఘా ఉండాలి. నిజంగా ఒకవేళ ఎవరన్నా కల్తీ చేసినట్టుగా లేకపోతే ఇటువంటి కథలు పడ్డట్టుగా చూస్తే వాళ్ళని తీసుకొని లోపల పడేసేయాలి. చాలా కఠినమైన శిక్షలు ఉండాలి.
అప్పుడు మాత్రమే వీటికి అడ్డుకట్టబడుతుంది. లేకపోతే మొత్తం కల్తీనే. అసలు ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నది మొత్తం వ్యవస్థ అంతా. విద్యకు టాప్ ప్రయారిటీ ఎవరు ముఖ్యమంత్రి చెప్తున్నాడు? టాప్ ప్రయారిటీ అంటున్నారు 8.5% నిధులు అంటున్నారు. 20% నిధులు కేటాయిస్తే విద్య టాప్ ప్రయారిటీ అంటే నమ్మొచ్చు. అక్కడ కూలిపోతున్న గోడలతోటి, తర్వాత పెచ్చులుడుతున్న స్లాబ్లతోటి రకరకాల పాఠశాలలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. బెంచీలు లేక, కుర్చీలు లేక, సరైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేక రకరకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. కాకపోతే మనం టాప్ ప్రయారిటీ ఇస్తున్నాం, సూపర్ ఉందని చెప్తుంటారు మన నాయకులు. విధ్వంసమైన విద్యాశాఖను వికాసం వైపు నడిపిస్తున్నామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి అంటుండు. నిధులు, ఫైళ్ల క్లియరెన్స్ వేగంగా జరగాలని ఆ శాఖను నేనే స్వయంగా పర్యవేక్షిస్తున్నా. గిట్టనోళ్లు మాపై అసత్య ఆరోపణలు చేస్తున్నారు, అభివృద్ధిని చూసి ఓరుస్తలేరు. ఇప్పుడు మీరే చేస్తున్నారు కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఏది విద్యాశాఖ నా దగ్గరనే ఉందంటున్నారు కదా. 17 సంవత్సరాలే విద్యా హక్కు చట్టం 2009ని ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తారో చెప్తే మంచిగా ఉంటుంది. మీ ఉప ముఖ్యమంత్రిని అడగండి, బట్టి విక్రమార్కని అడగండి, చెప్తాడు ఆయన. ఎందుకంటే ఆయన ఇదివరకు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అసెంబ్లీలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రశ్నించిండు. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 ఇంప్లిమెంట్ చేయడానికి మీకు ఇబ్బంది ఏందని చెప్పేసి అప్పుడు అడిగాడు. మరి ఇప్పుడు ఇబ్బంది ఏందో మీరు చెప్తే మంచిగా ఉంటుంది. ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తలేరు? ఈడబ్ల్యూఎస్ కోటా ఉన్నది కదా, 10% ఉంటా, 10% నుంచి తగ్గించమని చెప్తే ఇప్పటి వరకు కనీసం స్పందన లేదు. మరి ఈ విషయంలో మాత్రం మీరు క్లియర్గా ఉన్నారు లెక్క. ప్రభుత్వ స్కూళ్ళు, గురుకులాల నుంచి వందలాది మంది అంబేద్కర్లు రావాలి. చదువుతో పాటు క్రీడల్లోనూ తెలంగాణ విద్యార్థులు ప్రపంచ స్థాయిలో రాణించాలి. విద్యా సంస్థల పరిసరాల్లో డ్రగ్స్ అమ్మితే శిక్ష తప్పదని హెచ్చరిక. ఇక ఎల్బీ స్టేడియంలో యంగ్ ఇండియా ఎడ్యుకేషన్ కిట్స్ పంపిణీ చేసిండు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఒక రకంగా ఈ కిట్స్ పంపిణీ చేయడం మంచిదే. మనం మంచిని మంచి అంటాం, చెడుని చెడు అంటాం బరాబర్. ఎందుకంటే పేద విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి యూనిఫామ్ కానీ, షూస్ కానీ, తర్వాత రాసుకోవడానికి పెన్నులు, తర్వాత ఇవన్నీ కూడా కానీ, సామాగ్రి కానీ, ఇవన్నీ కూడా ఒక కిట్ రూపంలో పంపిణీ చేయడం అనేటువంటిది మంచిది. తీన్మాన్ మల్లన్న గత సంవత్సరం అక్కడ తన పెద్ద కుమార్తె షాకే పటేల్ బర్త్డే సందర్భంగా బర్త్డే చేస్తే అనవసరంగా ఖర్చేందుకు ఈ డబ్బులని పేద విద్యార్థులు ఎవరైతే, అంటే ఏదైతే ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో ఆలేరు నియోజకవర్గంలో వాళ్ళకు షూస్ పంపిణీ చేస్తే, బాటా షూస్ అని చెప్పేసి అందరికి పంపిణీ చేసిండు. చేసి ముఖ్యమంత్రి గారికి అప్పుడే రిక్వెస్ట్ పెట్టిండు, అయ్యా ముఖ్యమంత్రి గారు, ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేస్తే మంచిగా ఉంటుంది. ఈ షూస్ ఒక్కటే కాదు, టై కానీ, డ్రెస్ కానీ, తర్వాత అన్ని కూడా ఎక్విప్మెంట్స్ అన్ని కూడా పిల్లలకి ఇస్తే ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి పిల్లలు ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా కనిపిస్తారు. వాళ్ళ అపీరియన్స్ కూడా చూస్తే ఆ రకంగా ప్రభుత్వ పాఠశాలలకు పంపించేటువంటి అవకాశం ఉంటుంది. ఎవరు? తల్లిదండ్రులు. తర్వాత ఇక్కడ మంచి ఎడ్యుకేషన్ అంటే ఇస్తున్నారనేటువంటి ఒక సంకేతాన్ని కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది అని చెప్తే నిజంగా కూడా ముఖ్యమంత్రి కూడా మంచిగా సానుకూలంగా స్పందించి ఈ కిట్ అనేటువంటిది ఏర్పాటు చేసిండు. ఇది ఒక మంచి పరిణామం. శుక్రవారం ఎల్బీ స్టేడియంలో స్టూడెంట్లకు యంగ్ ఇండియా ఎడ్యుకేషన్ కిట్స్ను అందజేస్తున్న గవర్నర్ శివప్రతాప్ శుక్లా, సీఎం రేవంత్ రెడ్డి, పక్కన భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, అడ్డూరి లక్ష్మణ్, అజారుద్దీన్ తదితరులందరూ కూడా ఉన్నారు. తమ ప్రభుత్వానికి విద్యే టాప్ ప్రయారిటీ అని, అందుకే ఆ శాఖను తన వద్ద పెట్టుకున్నానని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. విధ్వంసమైన విద్యాశాఖను వికాసం వైపు నడిపించాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. దీనికోసం బడ్జెట్లో 8.5% నిధులు కేటాయించామని గుర్తు చేశారు. విద్యాశాఖను నిర్లక్ష్యం చేస్తున్నామంటూ కొందరు గిట్టని వారు ప్రచారం చేస్తున్నారు. ఇందులో ఏమాత్రం నిజం లేదు. ఈ ప్రభుత్వానికి అన్ని శాఖల కంటే విద్యాశాఖ అత్యంత ప్రాధాన్యమైంది. మీరు చెప్పిన మాట నిజం అనుకుందాం, మీరు చెప్పిన మాట నిజం కావాలని కూడా కోరుకుందాం. ఫీజు రియంబర్స్మెంట్ ఉంది కదా, ఈ ఫీజు రియంబర్స్మెంట్ని వన్ టైమే ఇచ్చేస్తామని చెప్పి చాలా సంతోషపడ్డాం మేము. దీనిపైన కూడా ముఖ్యమంత్రి చాలా మంచి నిర్ణయం తీసుకున్నాడు. కేసీఆర్ 3 సంవత్సరాలు ఫీజు రియంబర్స్మెంట్ని మొత్తం బకాయిలు పెట్టి అట్లే ఆపేసిండు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం వల్ల చాలామంది పేద విద్యార్థులకు మంచి జరుగుతుందని చెప్పేసి అన్నాం. ఇప్పటి వరకు అతి లేదు గతి లేదు. కాబట్టి మీరు ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటున్నాం, మంచి నిర్ణయం తీసుకుంటున్నారు, విద్యాశాఖ పైన ప్రత్యేక దృష్టి పెడుతున్నా అంటున్నారు. ఈ ఫీజు రియంబర్స్మెంట్ కథ ఏందో కూడా తేల్చండి.
ఈ యూనివర్సిటీలో చదివేటువంటి విద్యార్థులకు ఎవరైతే ఉంటారో ఆ విద్యార్థులకు ఈ మెస్ బిల్లులు బిస్ బిల్లులు వసూలు చేయాల్సిన అవసరం ఏముంటుంది? ఇప్పుడు చాలామంది పిల్లలకు పెడుతున్నారు కదా, ఇంటర్మీడియట్ తర్వాత స్కూల్ పిల్లలకి ఇట్లా పెడుతున్నారు కదా. యూనివర్సిటీలో చదివేటువంటి పేద విద్యార్థులకు కూడా ఫ్రీగా మెస్సు ఛార్జీలు లేకుండా రద్దు చేయండి, తప్పేముంటుంది? వేల లక్షల కోట్లు కొంతమంది లంగాలు వేసుకొని పోతున్నారు. లంగాలు మొత్తం కూడా నడిపిస్తూ ఉంది ఇట్లా కథంతా. చాలా ఆరోపణలు ఉన్నాయి, అవినీతి జరుగుతూ ఉంది. ఇవన్నిటికంటే ఈ యూనివర్సిటీల్లో మన దగ్గర ఏంటంటే 12 యూనివర్సిటీలు ఉన్నాయి, ప్రభుత్వ యూనివర్సిటీలు. ఆ 12 యూనివర్సిటీలకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు ఫ్రీగా తిండి పెడితే తప్పేముంటుంది? మనం అక్కడ పరిశోధనలు చేస్తే అవి ఉపయోగపడితే అవి ఆ పరిశోధనలు భవిష్యత్ తరాలకు ఉపయోగపడతాయి, ప్రపంచానికి ఒక దిక్సూచన ఇస్తాయి. కాబట్టి ఆ విద్యార్థులకు యూనివర్సిటీలో చదివేటువంటి ప్రభుత్వ యూనివర్సిటీలో చదివేటువంటి విద్యార్థులకు ఫ్రీగా మెస్ ఛార్జీలన్నీ కూడా రద్దు చేయండి, తప్పేముంది? లక్షల కోట్లు అయితాయా, వేల కోట్లు అయితాయా? కొన్ని నిర్ణయాలు తీసుకుంటా అంటున్నారు, తీసుకోండి. అది ఈ ప్రభుత్వానికి అన్ని శాఖల కంటే విద్యాశాఖ అత్యంత ప్రాధాన్యమైందని పేర్కొన్నారు. దశాబ్దాలుగా ప్రభుత్వ బడులు హాస్టళ్లలో పేరుకుపోయిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు విద్యారంగ ప్రక్షాళనపై వేగంగా అడుగులు వేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా చెప్పిండ్రు. మంచి నిర్ణయం తీసుకున్నారు. కాకపోతుందంటే ఈ విషయాలు కూడా క్లియర్ చేయండి, ఫీజు రియంబర్స్మెంట్ క్లియర్ చేయండి. అక్కడ యూనివర్సిటీలో చదివేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో పీజీ కానీ పిహెచ్డి కానీ వాళ్ళకు ఆ మెస్ ఛార్జీలు రద్దు చేయండి, తప్పేముంది? ప్రభుత్వం చెల్లిస్తే తప్పేముంటుంది? కాబట్టి అవి చేస్తే విద్యార్థులు కూడా మీ వైపు ఉంటారు. 22న వ్యక్తిగతంగా హాజరు కండి, అల్లు అర్జున్కు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట కేసులో 19 మందికి నోటీసులు జారీ. 11వ నిందితుడిగా అల్లు అర్జున్, బౌన్సర్లు, మేనేజర్లపై అభియోగాలు. 56 మంది సాక్షుల వాంగ్మూలాలతో 112 పేజీల ఛార్జ్షీట్ దాఖలు చేసిండ్రు. రేవతి అప్పుడు అంపేరు రేవతి అని చెప్పేసి ఒక తల్లి తన పిల్లల్ని తీసుకొని తన భర్తతో సంధ్యా థియేటర్ ఆర్టీసీ క్రాస్ రోడ్, హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉన్నటువంటి సంధ్యా థియేటర్కి ఏది పుష్ప 2నో ఏదో ఆ సినిమా కోసం వెళ్ళింది. అక్కడికి మొత్తం కూడా అల్లు అర్జున్ చెప్ప పెట్టకుండా ఒక్కడేసారి ఇట్లా వచ్చి రావడంతో మొత్తం కూడా అక్కడ బౌన్సర్లు ఇట్లా నెట్టేయడం, ఈ రకరకాలుగా ఈ పరిణామాలతోటి అక్కడ రేవతి అనేటువంటి మహిళ ఆ తొక్కిసలాట్లో చనిపోయింది తల్లి. ఆ రేవతి కుమారుడు ఇప్పుడు ఆ పిల్లగాడు ఇంకా కూడా చావు బతుకుల మధ్య కొట్టుబిట్టాడుతూ ఉన్నాడు. ఇంకా కూడా ఇప్పటి వరకు కోలుకోలేదు. ఏడాది అయిపోతుందా? ఏడాది అయిపోయింది, ఇంకా కూడా కోలుకోలేదు. ఈ ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ బాధ్యతాయుతంగా ప్రవర్తించకుండా బాధ్యతారాహితంగా ప్రవర్తించిండు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి థియేటర్ మేనేజర్తో పాటు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది, దీనికి కారణమైనటువంటి వాళ్ళపైన కేసు నమోదు చేసిండ్రు పోలీసులు. చేసిన తర్వాత ఆ కేసు నడుస్తూ ఉంది. నాంపల్లి కోర్టు ఏమన్నదంటే వ్యక్తిగతంగా అల్లు అర్జున్ హాజరు కావాలి, నేను లాయర్ను పంపిస్తా సపరేట్ కూర్చుంటా అంటే నడవది అని చెప్పేసి చెప్పింది. మరి సోమవారం నాడు హాజరు కావాలి, ఏం చేస్తారో చూడాలి. ఇక 112 పేజీల ఛార్జ్షీట్ దాఖలు చేసినట్టు 56 మందిని దగ్గర వాంగ్మూలం తీసుకున్నారు. ఏం జరిగింది, ఏం కథ అనే దాని మీద. ఆంక్షల ట్రాక్పై హైదరాబాద్ మెట్రో. దేశవ్యాప్తంగా 5 లక్షల కోట్ల అప్పులు ఇచ్చిన ఐఆర్ఎఫ్సి తెలంగాణ మెట్రో వంతు వచ్చేసరికి కొత్త షరతులు పెడుతున్నట్ట. ఎవరు? కేంద్ర ప్రభుత్వం. ఇందాక తీర్మానంలో క్లియర్గా చెప్పిండు. అసలు యాక్చువల్గా ఫస్ట్ పెట్టుకున్నటువంటి నిబంధనలు, ఫస్ట్ రాసుకున్నటువంటి అగ్రిమెంట్ ప్రకారం ఒకవేళ మెట్రో ప్రాజెక్ట్ని విడిచిపెట్టి ఆ ఎల్ఎన్టీ వెళ్ళిపోతే వాళ్ళకు రూపాయి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదని చెప్పేసి రాసుకున్నారు. కానీ ప్రభుత్వం ఏమంటుంది, వాళ్ళకు రూపాయి కూడా నష్టపోకుండా పూర్తిగా చెల్లిస్తాం, 13,517 కోట్లు ఎంత చెల్లిస్తామని చెప్తున్నది. అరే చెల్లిస్తామంటారు, మరి మంచిగా ఉన్నదేమో, చెల్లిస్తాను వీళ్ళు చెప్తున్నారు. ఇస్తామని కేంద్రం చెప్పింది, తర్వాత ఈ కేంద్రం ఏమో మళ్ళా పక్కకు పోయిందని అంటున్నారు. కేంద్రం మీదనేమో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్రం మీదనేమో కేంద్రం వేసుకుంటుంది. ఇట్లా నడుస్తూ ఉంది కథ. ఏదేమైనప్పటికీ అన్ని రాష్ట్రాలకు మెట్రోలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఏది ఐఆర్ఎఫ్సి నుంచి ఫండ్ ఇస్తూ ఉన్నారు. ఇక్కడ పక్కకున్న ఆంధ్రప్రదేశ్కి కూడా విశాఖపట్నంలో మెట్రో రైల్ ప్రాజెక్టుకి సంబంధించి పచ్చజెండా ఊపేసిండ్రు, పైసలు కూడా ఓకే అని. మరి హైదరాబాద్కి వచ్చేసరికి ఫేజ్ 1కి సంబంధించి అదే అతిగతి లేదు. ఎందుకంటే
అది మెట్రో మేము మా నుంచి కాదని చెప్పేసి వెళ్ళిపోయినారు. ఎవరు? ఎల్ఎన్టీ వాళ్ళు వెళ్ళిపోతే మేము ప్రభుత్వం టేక్ ఓవర్ చేస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిండు. తర్వాత ప్రభుత్వం టేక్ ఓవర్ చేసింది. టేక్ ఓవర్ చేసిన తర్వాత మా పైసలు మాకు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు అడుగుతుంటే కేంద్ర ప్రభుత్వం దగ్గర చేస్తాం, తర్వాత ఈ అప్పులో విప్పులో తీసుకొస్తామని చెప్పేసి అనుకుంటే ఓకే అన్నారు. తర్వాత ఇప్పుడు మేము ఇవ్వలేము, మేము కాదు అని చెప్పేసి కొత్త నిబంధనలు పెడుతురట. దీంతో మెట్రో ఫేజ్ 1కే పరిశాన్ అయిపోతుంది. ఇంకా ఫేజ్ 2 ఎప్పుడైతే ఏం కథ అనే దాని మీద క్లారిటీ లేదు. ఎందుకంటే హైదరాబాద్ ట్రాఫిక్ని తగ్గించడానికి మెట్రో చాలా ఉపయోగపడుతుంది, నిజంగా కూడా ఉపయోగపడుతుంది కూడా. ఇక్కడ కీసర వరకు, ఇక్కడ గట్కేసర్ వరకు, అక్కడ ఏది షామీర్పేట వరకు, ఇట్లా హైదరాబాద్ చుట్టుపక్కల ఇక్కడ ఏది షాద్నగర్ వరకు ఇక్కడ ఏది చేవెళ్ళ వరకు, వికారాబాద్ వరకు, ఇట్లా మెట్రోని విస్తరించాల్సిన అవసరం ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే ట్రాఫిక్ సమస్య తగ్గుతుంది. ఏమైందంటే ఇప్పుడు 100 కార్లు ఇట్లా మొత్తం కార్లలో ఇప్పుడు ఇద్దరే ఉంటారు, కార్లలో ఇద్దరు ఉంటారు, ముగ్గురు ఉంటారు, గింతే ఉంటుంది లెక్క. 100 కార్లు అయ్యేసరికి స్పేస్ సరిపోకపోయేసరికి ట్రాఫిక్ సమస్య ఏర్పడుతున్నది. మెట్రో అనుకో ధన్మని ఎక్కేస్తారు, ధన్మని ఇట్లా వెళ్ళిపోతుంది. మనం ఇక్కడ నుంచి ఇప్పుడు ఉప్పల్ నుంచి ఇక్కడ అమీర్పేట పోవాలనుకుంటే అర్ధగంట కూడా పట్టదు. నువ్వు అదే ట్రాఫిక్లో పోతే 1.5-2 గంటలు పడుతుంది, ఇక ట్రాఫిక్ ఉన్న తీరుగా. కాబట్టి మెట్రోని విస్తరించాల్సిన అవసరం ఉన్నది, మెట్రో సేవలు అందించాల్సిన అవసరం ఉన్నది. కాకపోతే అంటే మరి కేంద్రం కొర్రీలు పెడుతుందంట. మరి ఇతర రాష్ట్రాలకు లేని కొర్రీలు మరి తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు? మరి కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పాలి. తెలంగాణ మెట్రో రైలు వంతు వచ్చేసరికి కొత్త షరతులు, మిగిలిన మెట్రోలకు లేని నిబంధన హైదరాబాద్కి ఎందుకని అధికారులు అడుగుతున్నారు. ఇక ఆర్బీఐ గ్యారంటీ, ప్రాసెసింగ్ ఫీజు చెల్లించిన నిలిచిపోయిన నిధుల విడుదల, మెట్రో మొదటి దశ రీఫైనాన్సింగ్ అడిగితే ఫేజ్ 2 విస్తరణకు సమస్యలు వస్తున్నాయట. మరోసారి కేంద్రంతో చర్చలకు రెడీ అవుతున్న అధికారులు మళ్ళీ పోతారట. పోయి అడగాలి మరి ఏం చేస్తారు ఏం కథ అనేది చూడాలి. మంత్రుల బృందం కూడా రెడీ చేసిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పి, మంత్రుల బృందం కూడా వెళ్ళండి అధికారులతో పాటు, కేంద్రాన్ని వెళ్ళి కేంద్ర మంత్రులను అడగండి అని చెప్తా ఉన్నారు. గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుంటే ఇతర ప్రైవేట్ బ్యాంకులకు వెళ్లే యోచనలో రాష్ట్ర సర్కారు ఉంది. మీరు కేంద్రం ఇవ్వకున్నా కానీ మేము చేస్తామంటున్నాం ముఖ్యమంత్రి. ఎట్లా అంటే ప్రైవేట్ వాళ్ళకి ఇస్తాం. దీని ద్వారా ఏమవుతుంది? ఒకవేళ ఐఆర్ఎఫ్సి నుంచి తీసుకుంటే కేవలం 4% వడ్డీ మాత్రమే ఉంటుంది. బయట తీసుకుంటే 5% అయితే 5% కాదు 8% రెడీ అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అంటుంది. మీరు మంచిగానే ఉంటారు, డబుల్ వడ్డీ కట్టలేదు ఎవరంటే మళ్ళీ ప్రజలే కట్టాలి. అట్లయితే అంట పరిస్థితి. ఇట్లా హైదరాబాద్ మహానగర అభివృద్ధిలో అత్యంత కీలకమైన మెట్రో రైల్ ప్రాజెక్టు నిధుల విడుదల అంశం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సరికొత్త వివాదానికి దారితీసింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల మెట్రో ప్రాజెక్టులకు రైల్వే రంగానికి ఏకంగా 5 లక్షల కోట్ల మేర నిధులు సమకూర్చిన ఇండియన్ రైల్వే ఫైనాన్సింగ్ కార్పొరేషన్ ఇక హైదరాబాద్ మెట్రో వంతు వచ్చేసరికి గతంలో లేని షరతులు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. కొత్త షరతులు పెట్టిందట. హైదరాబాద్ మెట్రో మొదటి దశను ఎల్ఎన్టీ నుంచి స్వాధీనం చేసుకోవడంలో భాగంగా 13,527 కోట్ల రూపాయలు రీఫైనాన్సింగ్కు రాష్ట్ర సర్కారు చేసిన ప్రయత్నాలకు చివరి నిమిషంలో కేంద్రం దగ్గర బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద ఇప్పటికే 1,400 కోట్ల రూపాయలు, ఇక ప్రాసెసింగ్ ఫీజు కింద 84 కోట్ల రూపాయలు చెల్లించింది. అయితే ఏం జరుగుతుంది? లోన్కు ఒకవేళ ఒప్పుకోకపోతే, ఐఆర్ఎఫ్సి ఒకవేళ లోన్కు ఒప్పుకోకపోతే ఏం జరుగుతుందనేది చూడండి ఒకసారి. ఐఆర్ఎఫ్సి లోన్ విషయంలో త్వరలో మరోసారి కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞప్తి చేయాలని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు నిర్ణయించారు. ఆ తర్వాత వారం 10 రోజులు వేచి చూడాలని, అప్పటికి లోన్కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుంటే ఇతర ప్రైవేట్ బ్యాంకుల నుంచి తెచ్చుకోవాలని భావిస్తున్నారు. అయితే ఈ ప్రైవేట్ బ్యాంకుల నుంచి తెచ్చుకుంటే ఏమైతే చూడరు ఒకసారి. ఐఆర్ఎఫ్సి నుంచి తీసుకునే అప్పులపై కేవలం 4% వడ్డీ చెల్లిస్తే సరిపోతుంది. 4% వడ్డీ చెల్లిస్తే సరిపోతుంది. కానీ బయట బ్యాంకుల నుంచి 8% వడ్డీ రేటు చెల్లించక తప్పని పరిస్థితి ఉంటుంది. దీనివల్ల కేంద్రం తీరు వల్ల మెట్రో పనులు ఆగితే మరింత నష్టం తప్పదని భావిస్తున్న ప్రభుత్వం 8% వడ్డీకైనా సరే ఏదైనా బ్యాంక్ లేదా ప్రభుత్వ ఆర్థిక సంస్థ నుంచి రుణం సేకరించేందుకు సిద్ధమవుతుంది. భవిష్యత్తులో మెట్రో ఫేజ్ 2 విస్తరణ ప్రాజెక్టులో భాగస్వామ్యానికి కేంద్రం ముందుకు రాకుంటే ఇక ఢిల్లీ పెద్దల చుట్టూ తిరగడం పక్కన పెట్టి ఎన్ఓసి తీసుకోవాలని యోచిస్తోంది. నిజానికి మెట్రో 2ను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి భాగస్వామ్యం 50:50.
50% కేంద్రం ఇస్తే 50% రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలి. ఈ ప్రాజెక్టుకి అయ్యే మొత్తం 32,237 కోట్ల రూపాయల వ్యయంలో కేంద్ర ప్రభుత్వం తన ఈక్విటీ వాటా కింద కేవలం 5,802 కోట్ల రూపాయలు మాత్రమే, అంటే 18% గ్రాంట్లు మాత్రం రూపంలో సమకూరుస్తుంది. అంతే మొత్తం రాష్ట్ర ప్రభుత్వం నేరుగా కేటాయించాల్సి ఉంటుంది. భూసేకరణ, పరిహారం, పంపిణీ ఖర్చుల కింద మరో 2,907 కోట్ల రూపాయలు, అంటే 9% నిధులు ప్రభుత్వం అదనంగా భరించాలి. మిగిలిన 55% నిధులను, అంటే దాదాపు 17,731 కోట్ల రూపాయలను అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి IRFC ద్వారా తక్కువ వడ్డీకి రుణాలు సేకరించాలనేది ప్లాన్. కాకపోతే కేంద్రం కొర్రీలు పెట్టడం వల్ల ఇప్పుడు నష్టం జరుగుతుంది. ఇప్పుడు 4% వడ్డీకి తీసుకోవాల్సినటువంటి డబ్బులని 8% తీసుకుంటే ఏమైతే డబుల్ అవుతుంది. ఈ డబుల్ అవుతుంది ఎవరి మీద పడుతుంది అంటే పబ్లిక్ మీద పడుతుంది దెబ్బ. ప్రైవేట్ సంస్థోడే ఎల్లంటోడు నా నుంచి కాదు, ఎంత మొత్తం నష్టపోతున్నాం అని వాడు చేతులు ఎత్తేసి వెళ్ళిపోయాడు. మరి ఏడు దాకా వస్తే ఇంకతనే చూడాలి. కేంద్ర ప్రభుత్వం కూడా కేంద్ర మంత్రులు కానీ లేకపోతే ఎంపీలు కానీ దీనిపైన మాట్లాడాలి. తెలంగాణకు రావాల్సినటువంటి ప్రజల విషయంలో 100% అభివృద్ధికి సంబంధించి కలిసి పనిచేయండి. అది చాలా ఇంపార్టెంట్. అది మా ఇష్టం వచ్చినట్టుగా పోతాం, పార్టీలు మేము బేస్ జాలు చూపిస్తాం, అట్లా చూపిస్తాం, ఇట్లా చూపిస్తామంటే ప్రజలు నష్టపోతారు. మిమ్మల్ని గెలిపించింది మంచిగా అక్కడ పంపించేసింది బేస్ జాలు చూపించేసి మీ పంతాలు నెగ్గించుకోవడానికి కాదు, ప్రజలకు మంచి చేస్తారని. ఇక మాస్కోలో బ్లాక్ రైన్ అంట. బ్లాక్ రైన్ అంటే నల్లవాన. నల్లవాన ఎట్లా పడ్డది అంటే ఇక్కడ ఆయిల్ రిఫైనరీల పైన ఉక్రెయిన్ దాడి చేసిందట, బాంబులు వేసింది. దాంతో నల్లవాన లాంటి పరిస్థితి వచ్చిందట. అట్లా బ్లాక్ రైన్. రష్యా రాజధాని మాస్కోపై ఉక్రెయిన్ భారీ అటాక్ చేసింది. దాదాపు 200కు పైగా లాంగ్ రేంజ్ మిసైళ్లతో విరుచుకుపడింది. అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ కపత్వాలోని ఇంధన నిల్వ ట్యాంకులు పేలిపోయినాయి. దీంతో మాస్కోలోని పలు ప్రాంతాల్లో బ్లాక్ రైన్ పడినట్టు మీడియా వెల్లడించింది. అట్లుందట పరిస్థితి, నల్లగా అయిపోయిందట బాంబులు వేయడంతో. గాంధీ సరోవర్కు రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎక్కడ మూసీ పవర్ ఫ్రంట్ ఉంది కదా, అక్కడ 2 నదుల సంగమం దగ్గర ఇక్కడ గాంధీ సరోవర్ పేరుతోటి గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది కదా, దానికి రక్షణ శాఖ, కేంద్ర రక్షణ శాఖ కూడా ఓకే చెప్పేసింది. మూసీ పునరుజ్జీవనంలో కీలకమైన ఫేజ్ 1 అభివృద్ధి పనులకు రక్షణ మంత్రిత్వ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బాపుఘాట్ వద్ద సుమారు 300 ఎకరాల్లో నిర్మించ తలపెట్టిన గాంధీ సరోవర్ ప్రాజెక్టు పనుల నిర్వహణకు అనుమతులు మంజూరు చేసింది. కేంద్రం ఇస్తుందా ఏదనుకుంటే ఇచ్చేసింది, క్లియర్ చేసింది. ఇజ్రాయెల్ దాడులతో లెబనాన్లో 28 మంది మృతి చెందిరట. ఏమైంది ఇక్కడ? ఇరాను తర్వాత అమెరికా ఒప్పందం చేసుకుంటున్నాయి. ఈ తరుణంలో ఇరాన్ ఒక ఏది కండిషన్ పెట్టింది, ఏమని? లెబనాన్ పైన ఇజ్రాయెల్ కూడా దాడి చేయొద్దు, దాడి చేస్తే మాకు ఈ ఒప్పందం కుదరదు అని చెప్పింది. లేదు మేము చెప్తాం, ఇజ్రాయెల్ చెప్తామని చెప్పింది అమెరికా. చెప్పిరు కానీ ఆ ఇజ్రాయెల్ వాడు వింటలేడు. అసలు పంచాయతీ ఎవరికంటే ఇజ్రాయెల్కి ఇరాన్కే పంచాయతీ. అసలు మధ్యలో వచ్చింది ఎవరు అంటే అమెరికా. కానీ చివరికి ఏమైంది? అమెరికా ఇరాన్ మధ్యలోనే యుద్ధం జరుగుతున్నట్టు క్రియేట్ అయింది. అసలు జరుగుతున్న పంచాయతీ ఏంటంటే ఇజ్రాయెల్కి ఇరాన్కి పంచాయతీ ఫస్ట్. ఆ తర్వాత అమెరికా ఒప్పుకుంది, నేను కాల్పన విరమణ చేపడతామని. ఇక్కడ ఇరాన్ కూడా ఒప్పుకున్నది. అయితే ఇజ్రాయెల్ మధ్యలో ఉన్నటువంటి ఇజ్రాయెల్ ఏదైతే ఉందో, అసలు యుద్ధం చేసినటువంటి ఇజ్రాయెల్ ఏదైతే ఉందో లెబనాన్ పైన దాడి చేస్తూ ఉంది. ఇది దీనికి ఇరాన్కి ఇష్టం లేదు. లెబనాన్ పైన దాడి చేసిన మా పైన కూడా దాడి చేస్తారు, కాబట్టి మాకు ఇది ఇష్టం లేదని చెప్పేసింది. దాంతో ఏదైతే ఒప్పందం అనుకుంటున్నారో శాంతి ఒప్పందం ఉంటుందిగా, శాంతి ఒప్పందం ఆగిపోయింది ఇప్పుడు మళ్ళా. మనం అప్పటి నుంచి అనుకుంటూనే ఉన్నాం ఇది ముందర పడుతుందా కాదా, మరి అవుతుందా అంటే 60 రోజుల దాకా ఎప్పుడు రాముడు కూడా రాకాశవుడు. అది మరి ఎట్లయితే చూడాలి కాదు. ఇక లెబనాన్లోని హెజ్బుల్లా మిలిటెంట్ల స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగాయి. ఈ దాడుల్లో 28 మంది మరణించగా పలువురు గాయపడ్డారని లెబనాన్ తెలిపింది. ఈ దాడుల కారణంగా అమెరికా ఇరాన్ మధ్య కాల్పుల విరమణ చర్చలు వాయిదా పడ్డాయి. ప్రజా సమస్యలే జనసేన ఎజెండా అని చెప్పేసి ఎవరు పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు. తెలంగాణలో కూడా ఇక్కడ కూడా పార్టీని నడిపిస్తా అని చెప్పేసి ఒక కార్యాలయం, ఒక ఆఫీస్ని ఓపెన్ చేసిందట. అక్కడ ఏపీలో ఒకటి, ఇక్కడ ఒకటి. ఏపీలోనేమో తెలుగు తల్లి పెడతారంటే విగ్రహం పెట్టిండు, ఇక్కడ తెలంగాణలో ఓపెన్ చేసిన దాంట్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టిండు హైదరాబాద్లో.
ఇక్కడ తెలంగాణ ఆకాంక్షలు ఆశలు తీరేలా పనిచేద్దామని పవన్ కళ్యాణ్ అంటున్నారు. రాష్ట్రంలో ప్రజల సమస్యలు వినేలా జనవాణి నిర్వహించండి. పార్టీ నేతలకు జనసేన చీఫ్ దిశానిర్దేశం. హైదరాబాద్లో తెలంగాణ జనసేన ఆఫీస్ ప్రారంభించారు నిన్న. చూసుకోలేదు అసలు. యాక్చువల్గా చాలామంది అడుగుతారు ఏమని, ఇక్కడ మహిళా రిజర్వేషన్లలో ఓబీసీలు లేకపోతే ఏమవుతుంది, ఎవరైనా మహిళలే కదా, మహిళలు వచ్చి కూర్చుంటారు కదా అంటే, అక్కడ మహిళలు కాదు పెత్తనం వల్ల ఫలానా వాళ్ళదే ఉంటుందని చెప్పేసి మళ్ళా భర్తలదే ఉంటుందట. ఇది ఒక్క దగ్గరనే కాదు. ఇప్పుడు అసలు యాక్చువల్గా ఇది శాంపిల్ మాత్రమే. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇదే జరుగుతుంది. అందుకనే ఇక్కడ మహిళా రిజర్వేషన్లో ఓబీసీలు ఉండాలి, మా బీసీ మహిళలు ఉండాలి అని చెప్పేసి డిమాండ్ నడుస్తూ ఉంది దేశవ్యాప్తంగా. అందుకనే గతంలో మహిళా బిల్లు పెడితే ఎవరైతే యాదవత్రయం ఉందో, ఇక్కడ లాలూ ప్రసాద్ యాదవ్ కానీ తర్వాత ములాయం సింగ్ యాదవ్ కానీ వీళ్ళందరూ కూడా దాన్ని వ్యతిరేకించారు. ఎందుకంటే మహిళా రిజర్వేషన్లో మా బీసీ మహిళలు ఉండాలని. లేకపోతే మరి ఎవరు ఉంటారు, మళ్ళా ఫలానా రెడ్డి గారు ఉంటారు, రెడ్డి గారు భార్య ఉన్నారు, రెడ్డి గారి కూతురు, రెడ్డి గారి కోడలో ఉంటుంది, మళ్ళీ మా బీసీ మహిళలు ఉండరు అనేటువంటి ఉన్నది. కాబట్టి మాకు ఈ రిజర్వేషన్లు వద్దని అప్పుడు అడ్డుకున్నారు. అట్లా అడ్డుకుంటారా, మహిళలకు ఇట్లా వ్యతిరేకంగా ఉంటారా అట్లా అని మళ్ళీ వాళ్ళ మీద విమర్శలు. కాకపోతే ఇక పరిస్థితి ఇట్లా నడుస్తుంది. అసలు కథ ఇది. ఆమె పదవి, ఆయన పెత్తనం. ఆమె అంటే ఎవరు, భార్య పదవి, పెత్తనం ఎవరిది, భర్తది. వైరా మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి భార్యల వెంటే వచ్చిండ్రు భర్తలు. మున్సిపల్ సమావేశానికి వచ్చినట్టు లోపలికి పోయి కూర్చున్నారు. ఇక 5 కౌన్సిలర్ల భర్తలు, మున్సిపల్ చైర్పర్సన్ భర్త హాజరయ్యిండు. ఇక చైర్పర్సన్ భర్త జోక్యంపై ఓ మహిళా కౌన్సిలర్ అభ్యంతరం వ్యక్తం చేసింది. నీకేం సంబంధం, ఆమె మాట్లాడుతుంది కదా, ఆమె కదా అసలు చైర్పర్సన్, నీకేం సంబంధం అని అడిగిందట. చూసి చూడనట్లుగా వదిలేసిన మున్సిపల్ కమిషనర్ తీరుపై విమర్శలు వస్తున్నాయి. ఖమ్మం జిల్లా వైరా మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి మహిళా కౌన్సిలర్లతో పాటు వారి భర్తలు కూడా హాజరు కావడం చర్చనీయాంశంగా మారింది. పాలకవర్గం 2వ సాధారణ సమావేశం శుక్రవారం మున్సిపాలిటీ మీటింగ్ హాల్లో జరిగింది. ఈ సమావేశంలో ఆయా వార్డుల కౌన్సిలర్లతో పాటు 5 మహిళా కౌన్సిలర్ల భర్తలు, మున్సిపల్ చైర్పర్సన్ల భర్త కూడా అటెండ్ అయ్యారు. 2వ వార్డు కౌన్సిలర్ శివకుమారి భర్త శ్రీనివాస్, 3వ వార్డు వేముల శ్రీవాణి భర్త రత్నాకర్, 6వ వార్డుకు చెందిన చైర్పర్సన్ కాపా చంద్రకళ భర్త మురళీకృష్ణ, 13వ వార్డు కౌన్సిలర్ విజయలక్ష్మి భర్త ముల్లపాటి సీతారాములు, 17వ వార్డు కౌన్సిలర్ బత్తుల సుమతి భర్త ఏడుకొండలు, 20వ వార్డు కౌన్సిలర్ ఉండ్రు వరలక్ష్మి భర్త శ్యాంబాబు మీటింగ్ హాజరయ్యారట. చూసుకోరు, ఈ భర్తలందరూ వచ్చి కూర్చున్నారు. ఇక ఎండ్లా సమావేశంలో, మున్సిపల్ కౌన్సిల్ సమావేశాల్లో కూర్చున్నారట. అరే మీకేం సంబంధం అని చెప్పేసి లొల్లి నడిచింది. కౌన్సిల్ సమావేశంలో వెనుక వరుసలో కుర్చీలో కూర్చున్న మహిళా కౌన్సిలర్లు ఇట్లున్నారు. పెత్తనం ఎవరిది నడుస్తుందట, పదవి ఎవరి పేరు మీద ఉన్నది, మహిళ పేరు మీద ఉన్నది. ఇప్పుడు భార్య సర్పంచ్ ఉంటుంది, భర్తనే. అందుకని ఏం చేస్తుంటారు తెలుసా, ఇప్పుడు ఇక సుమా ఉంటే సుమా రాజు అని పెట్టుకుంటాడు. ఎందుకంటే ఆమె భార్యనేమో సర్పంచ్ ఉంటుంది, రాజు అన్నట్టు ఆయన భర్త ఉంటాడు, రాజు అని కూడా పేరు పెడతారు. అట్లా పెట్టేసి అట్లా నడిపిస్తుంటారు అన్నట్టు. భర్త పెత్తనం అట్లా నడుస్తుందట. కాబట్టి నేను ఏమంటానంటే, ఇప్పుడు ఇది మహిళా రిజర్వేషన్లు జరిగేటప్పుడు కూడా ఓబీసీ మహిళలు ఉండాలని ఇందుకే అంటున్నారు. మహిళలు ఉంటే అందులో ఇప్పుడు అందులో కూడా మళ్ళీ పరిచయం ఉంటుంది. ఎవరైనా సరే ఇట్లా భార్యల పదవికి భర్తలు పెత్తనం చేయడం కరెక్ట్ కాదు అసలు. తాగునీటికి తిప్పలేనట, ఎల్నినో ఎఫెక్ట్తో కష్టాలు తప్పవేమో అని చెప్పేసి ఆందోళన వ్యక్తం అవుతుందంట. ఎల్నినో ప్రభావం మామూలుగా లేదు అసలు. యాక్చువల్గా జూన్ 20 తారీఖు అంటే అసలు యాక్చువల్గా చల్లగా ఉండాలి, వానలు కొట్టాలి. జూన్ ఫస్ట్ వీక్ నుంచే మొత్తం వానలు కొట్టాలి. కానీ వానలు ఎక్కడ కనిపిస్తలేవు. జర్ర వచ్చినట్టు చేస్తున్నది, అవి ఆడికాడికి కూడా సరిపోతలేదు, అక్కడక్కడ అది కూడా. దీంతో చాలా కరువు పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎల్నినో ఎఫెక్ట్ తోటి ఇంకా దారుణమైన పరిస్థితులు ఉంటాయంట. దీంతో ఇక్కడ ఏది ప్రాజెక్టులలో నీళ్లు లేకుండా పోతే మరి ఎట్లా తాగడానికి కూడా కష్టమయ్యేటువంటి కటకట ఏర్పడే అవకాశం ఉందంట. కాబట్టి ఎట్లానే ఆలోచిస్తూ ఉన్నారు. కాబట్టి చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. తర్వాత హైదరాబాద్లో కూడా ఇంకుడు గుంతలు రకరకాలుగా చేసుకొని నీళ్లు భూగర్భ జలాలు పెంచేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పేసి మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా అంటున్నాడు. మరి ఎంతవరకు అయితే చూడాలి. మరి తాగునీటికి తిప్పలే,
ఇప్పటికే వట్టిపోయి కనిపిస్తున్న ప్రాజెక్టులు, డెడ్ స్టోరేజ్కి చేరిన ఎల్లంపల్లి, మానేరు ప్రాజెక్టులు జూలై చివరి నాటికి వరదలు మొదలు కాకుంటే కష్టమేనని అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఎల్నినో గండం తరుముకొస్తుండటంతో తాగునీటిపైన ఆందోళన వ్యక్తమవుతున్నది. ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని రిజర్వాయర్లు వట్టిపోయి కనిపిస్తున్నాయి. నిరుటితో పోలిస్తే ఈ ఏడాది జలాలు అట్టడుగు స్థాయికి పడిపోయాయి. అయితే ఎగువన ప్రాజెక్టులది అదే పరిస్థితి. ప్రస్తుతానికైతే భయపడాల్సిన అవసరం లేదని అధికారులు చెప్తున్నా ఆ తర్వాత వర్షాలు, వరదలు రాకుంటే పరిస్థితి ఏంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇక ప్రస్తుతం ఋతుపవనాలు ఎక్కడికక్కడే స్తంభించిపోయినాయి. ఇక దీంతో 10 రోజులుగా ఉన్న చోటు నుంచి కదలడం లేదంట. అట్లనే ఉన్నాయి. వస్తుందా వానదేవుడు అని చెప్పేసి కప్పతల్లి కోసం పూజలు చేస్తున్నారు. పాదకథ వస్తుంది మళ్ళా. ఇక వాటర్ హార్వెస్టింగ్ చట్టం పకడ్బందీగా అమలు చేస్తాం. నగరంలో వర్షం నీరు వృధాగా పోతోంది. గ్రౌండ్ వాటర్ను కాపాడుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అంటున్నాడు. ఇక జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కల్పిస్తామని వెల్లడించిండు. గ్రేటర్పై ఎల్నినో ఎఫెక్ట్. ఇక వానలు లేక నీటి సమస్య, వాటర్ బోర్డు పొదుపు చర్యలు, పరిశ్రమలు, వాణిజ్య సంస్థలకు నుంచి 30 నుంచి 40% నీటి కోత విధిస్తున్నట. ఇక స్విమ్మింగ్ పూల్స్కి అయితే పూర్తిగా సరఫరా నిలిపేసిండ్రు. స్విమ్మింగ్ పూల్లో ఉట్టినే పోదు, మరి నీళ్ళు చాలా నీళ్ళు అవసరం ఉంటాయి కదా. వాటర్ ట్యాంకర్లకు భారీగా డిమాండ్ పెరిగిందట. ఫుట్పాత్పై నడక ప్రాథమిక హక్కే. సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. వెహికల్స్ కంటే నడిచే వారికే తొలి ప్రాధాన్యం. పక్కన నడిచేటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు ప్రత్యేకంగా గ్యారంటీగా ఫుట్పాత్లు కట్టియాలంటుంది. రహదారి ఉంటే ఫుట్పాత్ నిర్మించాల్సిందే, అది అధికారుల బాధ్యత. రోడ్డు ప్రమాదంలో బాలుడి మృతి కేసులో చరిత్రాత్మక జడ్జిమెంటు. బాధిత తండ్రికి ఇచ్చే పరిహారాన్ని 11,44,628 రూపాయలకు పెంచిండ్రు. దేశంలో నానాటికి పెరిగిపోతున్న వాహన కాలుష్యం, ట్రాఫిక్ జంజాటాల నడుమ పాదచారుల భద్రతపై సుప్రీంకోర్టు అత్యంత కీలక చరిత్రాత్మక తీర్పును వెలువరించింది. రహదారుల వెంట నిర్దేశిత ఫుట్పాత్లపై నడవడం పౌరుల ప్రాథమిక హక్కేనని స్పష్టం చేసింది. మోటారు వాహనాల రాకపోకల కంటే నడిచే వారి హక్కులకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కోర్టు తేల్చి చెప్పింది. వాకర్స్కి చాలా ఇంపార్టెంట్ ఇది. క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినా ఇంధన ధరలు తగ్గించలేమని కేంద్రం చెప్తుంది. ఎందుకంటే పెంచుడు తప్పితే మనం తగ్గించడం ఉండదు కదా. పెంచినంత ఈజీ కాదయ్యా తగ్గించడం. ఏది? పెట్రోల్ డీజిల్ రేట్లు. ఇది వెలుగులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒక్కసారి విజయక్రాంతి చూద్దాం. అగో రైట్. జాడలేని చెనుకు, ఆకాశం వైపు అన్నదాత ఎదురుచూపు. వానాకాలం మొదలై 3 వారాలు కావస్తున్న వర్షాల కరువు. తొలకరి చినుకుతో పత్తి విత్తనాలు వేసిన రైతులు, ఎండిపోతున్న మొక్కలు, ఎండవేడిమితో మొలకెత్తిన 70% పత్తి విత్తనాలు. రాష్ట్రంలో 134.66 లక్షల ఎకరాల సాగు అంచనా వేసిన వ్యవసాయ శాఖ. అందులో వరి పంట 69 లక్షలు, పత్తి పంట 48 లక్షలు ఉందంట. కానీ పాపం దారుణం ఉంది పరిస్థితి. వానలు కొడతలేవు, ఇప్పుడేం విత్తనాలు వేయాలి. మరి ఏందో అర్థం కాని పరిస్థితి. పాపం రైతుకు కష్టాలే కష్టాలు. ఆర్టీసీపై పీటపడి. ఆర్టీసీ కార్మికుల విలీనం, కార్మిక సంఘానికి ఎన్నికపై కుదరని ఏకాభిప్రాయం. సీఎం పొన్నం మధ్యలో ఆర్టీసీ ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకోవాలంటూ మంత్రి పొన్నం తాజా ఆదేశాలు. ఇక సీఎం ఆప్షన్లు తీసుకున్న నేపథ్యంలో నేరుగా విలీనమే చేయాలంటున్నారు కార్మిక సంఘాలు. మనం పోల్ పెడితే కూడా ఆర్టీసీ కార్మికులు ఏం కోరుకుంటున్నారంటే ఫస్ట్ ఎన్నికలు పెట్టాలన్నా లేకపోతే విలీనం చేయాలంటే విలీనమే కావాలంటున్నారు వాళ్ళు. విలీనం చేసిన తర్వాత ఎన్నికలకు ఎప్పుడైనా పోవచ్చు, కార్మిక సంఘాల నాయకులను ఎన్నుకోవచ్చు, తర్వాత విషయం అది. విలీనం అయితే ఏమవుతుంది? రావాల్సిన బెనిఫిట్స్ వస్తాయి, రావాల్సినటువంటి ఏవైతే వాళ్ళకు ఒక రక్షణ ఉంటుంది ఆర్టీసీ కార్మికులకు సంబంధించి. కాబట్టి విలీనాన్నే కోరుకుంటారు వాళ్ళు. రాష్ట్రంలో మాఫియా పాలన, కాంగ్రెస్ సినిమాకు ఇంటర్వెల్. తెలంగాణలో ఎగిరేది గులాబీ జెండానే. మల్కాజ్గిరి నియోజకవర్గ సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడాడు. విద్యా ప్రక్షాళన లక్ష్యం, విధ్వంసమైన విద్యా వ్యవస్థ వికాసం వైపు. ఇక రాష్ట్ర బడ్జెట్లో 8.5% నిధులు విద్యకే. విద్యార్థులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడాడు. ఇక హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో గవర్నర్తో కలిసి యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్లు పంపిణీ చేసిండ్రు. క్రీడాభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు కూడా చేసింది నిన్న. గేమ్ చేంజర్లు బుల్లెట్ రైళ్లు. 100 కోట్ల రూపాయలతో కనెక్టివిటీ రోడ్లు. హైదరాబాద్కు మరో రింగ్ రోడ్డు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటున్నాడు. రంగారెడ్డి జిల్లాలో పలు అభివృద్ధి పనులు
శంకుస్థాపనలు అవన్నీ చేసిండట. సరే ఏం చేసిండ్రో కానీ కేంద్రం నుంచి వచ్చే నిధులను అయితే తీసుకురాదు. సపరేట్ కూర్చుంటాం, మేము కొట్లాడ పెట్టుకుంటాం, ఇది కుదరదు లెక్క. పబ్లిక్ ఇంపార్టెంట్ ఇక్కడ. గాంధీ సరోవర్కు గ్రీన్ సిగ్నల్, రక్షణ శాఖ భూముల్లో ప్రాజెక్టుకు అనుమతి. ఇక కేంద్ర మంత్రి రాజ్నాథ్ భారత సైన్యానికి సీఎం కృతజ్ఞతలు చెప్పిండు. దానికి ఓకే అయిపోయిందట. ఇక స్విట్జర్లాండ్లో చర్చలు రద్దు. దేనికి? అమెరికా ఇరాన్ కీలక భేటీకి బ్రేక్ పడ్డది. లెబనాన్పై మళ్ళీ ఇజ్రాయెల్ దాడులే కారణం. ఈ ఇజ్రాయెల్ వాడు ఆగుతలేడు, బాంబులు వేస్తూ ఉన్నాడు. ఎవరిపైన? లెబనాన్ పైన. లెబనాన్ పైన దాడులు చేస్తే మా పైన కూడా రేపు చేస్తాడు. కాబట్టి మేము చర్చలకు సిద్ధంగా లేము అంటున్నది ఇరాన్. వాడు కాల్పులు ఆపుతూనే లెక్క, లేకపోతే మేము ఒప్పుకుంటుంది. వాడేమో బాంబులు వేస్తూ పోతున్నాడు. ఇది విజయక్రాంతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి చిన్నారి తెలంగాణ చూద్దాం. మండిపోతున్నాయి కూరగాయల ధరలు రెట్టింపు, ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదు. చిరు వ్యాపారులకు తప్పని తిప్పలు. పచ్చిమిర్చి, బీరకాయ, చిక్కుడుగాయలకు రికార్డు ధర పడుతుందట. అరకిలో కొనేందుకు ప్రజలు నిరాసక్తి, గిరాకీలు లేక నిరాశలో విక్రయదారులు. ఎందుకంటే రేట్లు పెరిగితే కొనడానికి తక్కువ వస్తారు. తక్కువ వస్తే ఇక్కడ కొనడానికి ఇక్కడ అమ్మేటోళ్ళకి ఇబ్బంది ఉంటుంది, కొనేటోళ్ళకి ఇబ్బంది ఉంటుంది, అంతా ఇబ్బంది ఉంటుంది లెక్క. ఇవేమన్నా పెరిగిన రేట్లు మరి రైతుకి ఏమైనా పోతాయంటే రైతుకి ఏం పోవు, మళ్ళీ మధ్య దళారులే ఇవి కొట్టేసేది. బీజేపీ నేత చీకోటిని విచారించిన సిట్, ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎంక్వైరీ సుదీర్ఘంగా విచారించిన పోలీసులు. ఇక చీకటి స్టేట్మెంట్ రికార్డు, ఫోన్ ట్యాపింగ్పై గతంలో డీజీపీకి ఫిర్యాదు చేసినట్లు చీకోటి ప్రవీణ్ చెప్పిండు. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో భాగంగా బీజేపీ నేత చీకోటి ప్రవీణ్ను సిట్ అధికారులు విచారించారు. విచారణ కోసం శుక్రవారం బంజారాహిల్స్ పిఎస్కు వచ్చిన చీకోటిని దర్యాప్తు అధికారులు సుదీర్ఘంగా ఎంక్వైరీ చేశారు. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ను రికార్డు చేశారు. విచారణ అనంతరం చీకోటి ప్రవీణ్ మీడియాతో మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి తాను గతంలో ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిట్ అధికారులు తనకు నోటీసులు ఇచ్చినట్టు తెలిపారు. ఆ నోటీసుల మేరకు తాను దర్యాప్తు అధికారుల ముందు హాజరైనట్లుగా వెల్లడించిండు చీకోటి ప్రవీణ్. కోటి పరిహారం ఇవ్వండి, 48 గంటల్లోనే ప్రాణాలు కోల్పోయిన 5 విద్యార్థులు. ఇది సంక్షోభానికి నిదర్శనం. విద్యా వ్యవస్థను దెబ్బతీసినందుకు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. ఎవరు? నేటి విద్యార్థులు చచ్చిపోయారు పాపం పిల్లలు. నేటి నుంచి జంతర్ మంతర్ వద్ద నిరసన. ప్రధాని మోడీకి సీజేపీ బహిరంగ లేఖ రాసింది. ఎవరు? కాక్రోచ్ జనతా పార్టీ. నీట్ యూజీ రీ ఎగ్జామ్పై జోక్యం చేసుకోలేం, విద్యార్థుల తరఫు పిటిషన్ తిరస్కరణ. అడ్మిట్ కార్డుల డౌన్లోడ్ అంశాన్ని నిర్వాహకులు చూసుకుంటారు. సుప్రీంకోర్టు సంచలన కామెంట్స్ చేసింది. మహారాష్ట్ర రాజకీయాల్లో కల్లోలం, చీలిక దిశగా మరో పార్టీ. చూసుకో, అన్ని చీల్చుకుంటూ పోతున్నారు. ఎవరు? బీజేపీ అనే ఆరోపణ ఉన్నది. ఎక్కడ? పశ్చిమ బెంగాల్లో చీల్చేసారు. ఇక్కడ మహారాష్ట్రలోనే శివసేన పార్టీని ఖతం చేసిండ్రు, ఉద్ధవ్ ఠాక్రే పార్టీని ఖతం చేసిండ్రు. ఇప్పుడు ఎన్సీపీ శరద్ పవార్ పార్టీని కూడా ఖతం చేస్తారట. శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రేలకు సొంత ఎంపీలు షాక్ ఇచ్చిండ్రు. ఎంపీల జంపింగ్కు రంగం సిద్ధం. కూలిపోనున్న విపక్ష కోటలు. ఇక ఎన్సీపీ, ఎస్పీ, తర్వాత శివసేన, యూబీటీలో ముఠా తగాదాలు వస్తున్నాయట. లోక్సభలో విలీనానికి సిద్ధమైన ఠాక్రే ఎంపీలు, పవార్ వర్గంలోనూ అదే బాట వస్తుందట. రెప్పపాటు కరెంటు ఓలే, కాంగ్రెస్ సినిమాకు ఇంటర్వెల్ ఫస్ట్ హాఫ్ అటర్ ఫ్లాప్. రౌడీలకు భయపడొద్దు, అవసరమైతే నేనే అక్కడికి వస్తా, కార్యకర్తలకు అండగా ఉంటాం. 100 రోజుల్లోనే 420 గ్యారంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చిండ్రు. 900 రోజులు అయ్యింది, హామీలు అమలు ఎప్పుడని చెప్పేసి మాజీ మంత్రి కేటీఆర్ అడుగుతున్నాడు. చదువుల గుడిలో చావుల జూదం, మార్కుల తారుమారు, విద్యార్థుల బతుకులు ఆగం. ఏమైంది? సాఫ్ట్వేర్ లోపమా లేకపోతే వ్యవస్థీకృతమైనటువంటి హత్యల. గతంలో గ్లోబరీన్ అనేటువంటి సంస్థకు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇంటర్ విద్యార్థుల మార్కులు ఏవైతే ఉంటాయో మూల్యాంకనాన్ని గ్లోబరీన్ అనేటువంటి సంస్థకు లంగా సంస్థకి ఇచ్చేసిండ్రు. ఆ లంగా కొడుకులు మొత్తం కూడా 100 మార్కులు వస్తే 0 మార్కులు, 90 మార్కులు వస్తే 9 మార్కులు, 70 మార్కులు వస్తే 7 మార్కులు, ఇట్లా వేసుకుంటూ పోయారు. రకరకాల అవకతవకలు జరిగినాయి. దీంతో 23 మంది పిల్లలు చనిపోయినరు, ఆత్మహత్య చేసుకున్నారు. తెలియదు, అభయశుభం తెలియదు. మేము మంచిగా రాసినాం, ఎట్లా ఫెయిల్ అయినామని చెప్పేసి ఆ బాధతోటి చచ్చిపోయారు. ఎవడు దీనికి బాధ్యత వహించాలి? ఆ సంస్థతోనే మళ్ళా అక్కడ నీట్ పరీక్ష
పేరు మార్చుకొని మళ్ళీ ఇంకోటి పేరు పెట్టుకొని వాడు కేంద్రం దగ్గర నీటి పరీక్ష నిర్వహిస్తేందుకు కూడా తీసుకున్నాడు. సేమ్ అదే పని మళ్ళీ చేసిండు. అవకతవకలు మొత్తం కూడా నష్టపోయింది. తర్వాత 5 విద్యార్థులు చనిపోయారు. కాబట్టి ఆ విద్యార్థులకు ₹1 ఒక్కొక్కరికి ₹1 పరిహారం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ వస్తుంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి కాక్రోచ్ జనతా పార్టీ అడుగుతున్నది. ఎందుకంటే ఇట్లంతా నడుస్తుంది కాబట్టి. అంగడిలో చదువుల మూల్యాంకనం, బలైపోతున్న విద్యార్థుల భవిష్యత్తు, తప్పు సంస్థలది, శిక్ష అమాయక విద్యార్థులక, పేర్లు మారిన పాపాలు మారలే, చదువుల తల్లి ఒడిలో శవాల దిబ్బల, లక్షలాది మంది భవిష్యత్తుతో ఆమ్యామ్యాల జూదం, ఇంకెంతమంది విద్యార్థులు బలి కావాలి, టీసీఎస్ను కాదని కోఎంప్ట్ కాంట్రాక్టా అని చెప్పేసి తెలంగాణ ఇంటర్ నుంచి ఢిల్లీ సిబిఎస్ఈ దాకా ఈ బ్లాక్ లిస్ట్ సంస్థకు రక్షణ కవచం ఎవరిది? చావుల కాంట్రాక్టుల గ్లోబరీనా? కోట్లు కుమ్మరిస్తే నేరాలు మాసిపోతాయా అని చెప్పేసి అధికారులపై వేటు. సరే, అసలు సూత్రధారులు సంగతి ఏంది? ఈ లంగా కొడుకులు ఏం చేయాలి? తీసుకుపోయి ఉరిదీయాలి వాళ్ళని. గ్లోబరీనా అనే సంస్థతోడే మళ్ళీ ఇంకో పేరు మార్చుకొని అక్కడ ఏది సిబిఎస్ఈ కోయాంప్ట్ అని ఆడ కథం చేసిండు. మళ్ళా రెక్కాడితే కానీ డొక్కాడింది సామాన్యుడి నుంచి మధ్యతరగతి జీవి వరకు అందరి ఏకైక కళ తమ పిల్లలు చదివే. ఆ చదివే రేపు తమ కుటుంబ దీపం అవుతుందని నమ్ముతారు. కానీ ఆ నమ్మకాన్ని ఒక ప్రైవేట్ సంస్థ వ్యాపార దాహం నిలువునా ముంచేసింది. సిబిఎస్ఈ బోర్డు ప్రవేశపెట్టిన కొత్త ఆన్లైన్ మూల్యాంకన విధానం ఓఎస్ఎం లక్షలాది మంది విద్యార్థుల పాలిట శాపంగా మారింది. దేశంలోని నమ్మకమైన కంపెనీలను కాదని తక్కువ రేట్లకు కోట్ చేసిందనే సాకుతో గతంలో నేర చరిత్ర ఉన్న సంస్థకు కోట్ల మంది విద్యార్థుల భవిష్యత్తును తాకట్టు పెట్టడం ఏ రకమైన న్యాయం? ఇది కేవలం ఒక సాంకేతిక లోపమా, సాఫ్ట్వేర్ పొరపాటో కాదు. అచ్చంగా వ్యవస్థ చేసిన హత్యలు, రెక్కలు బుక్కలు చేసుకొని పిల్లలు కడుతున్న సామాన్యుడి నమ్మకాన్ని, ఫీజులు కడుతున్న సామాన్యుడి నమ్మకాన్ని నడి రోడ్డుపై కూని చేసిన ఘోర కలి అని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం వేసింది శనివారం తెలంగాణ నిరపత్రిక. పునరావృతమైన ఘోర చరిత్ర అని చెప్పేసి గతంలో గ్లోబరీనా అనే సంస్థ, తర్వాత ఇదే సంస్థ పేరు మార్చుకొని మళ్ళీ కేంద్రంలో కూడా తీసుకున్నారు లంగా కొడుకులు. మళ్ళీ అదే పని చేశారు. వీళ్ళని ఉరిదీయాలి మొత్తం తీసుకుపోయి. ఇరాన్ అమెరికా ఓకే, కానీ ఇజ్రాయెల్ మెలిక పెట్టింది. ఏమైంది? ఇజ్రాయెల్ బాంబులు వేస్తూ ఉంది ఏడా లెబనాన్ పైన నువ్వు బాంబులు వేస్తే నేను ఓకే కాదని చెప్పేసి ఇరాన్ వాడు అంటున్నాడు. ఇక కానీ ఇజ్రాయెల్ మెలిక కుదరని శాంతి ఒప్పందం. టెహ్రాన్ వాషింగ్టన్ పీస్ ట్యాక్స్కు బ్రేకులు ఇస్తున్న టెల్ అవీవ్ భయాలు. ఇక ఇరాన్ నిరాయుధీకరణకు పట్టుబడుతున్న ఇజ్రాయెల్, హెజ్బుల్లా న్యూట్రలైజేషన్ కావాలని కోరుతున్న టెల్ అవీవ్, ఇజ్రాయెల్ గొంతమ్మ కోరికలను తీర్చలేమంటున్న అమెరికా. ఇక టెల్ అవీవ్ను ఒప్పించకుండా గల్ఫ్లో శాంతి కష్టమేనని చెప్పేసి విశ్లేషకులు అంటున్నారు. కథ కష్టమే ఉన్నది. ఇక టీఆర్పీ రాజ్యాధికార సమరపేరికి రండి, ఎమ్మెల్యే సామేలకు టీఆర్పీ మహిళా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీరజగౌడ్ ఆహ్వానం. కట్టంగూరు మండల మాజీ సింగిల్ విండో చైర్మన్ తండు సైదులు గౌడ్కు ఇన్విటేషన్. ఇక బీజేపీ ఓబీసీ మహిళా మోర్చా చైర్పర్సన్ భాగ్యలక్ష్మికి ఇన్విటేషన్ లెటర్ ఇచ్చిన వనజక్క. దాసోజు కృష్ణమాచారి దంపతులకు రాజ్యాధికార సమరపేరి ఆహ్వాన పత్రిక అందజేత. గద్దర్ కుమార్తె డాక్టర్ వెన్నెలకు ఆహ్వానం. సభకు రావాలని మాజీ డీజీపీ జె పూర్ణచంద్రరావుకు విజ్ఞప్తి. ఇక ముదిరాజ్ సంఘం నేత కొలుపుల హరినాథ్కు ఆహ్వాన పత్రిక అందజేసిన అందరికి కూడా చాలామంది కుల సంఘాలకు, తర్వాత పార్టీలకు, రకరకాలుగా నాయకులకు, బీసీ నాయకులకు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ నాయకులకు అందరికీ కూడా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో భువనగిరిలో నిర్వహించతలపెట్టిన భారీ బహిరంగ సభకు ఆహ్వాన పత్రికలు ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు కొంతమంది ఏమో తెలిస్తే రావాలని చెప్పేసి, అంటే చెప్తే రావాలని కొంతమంది అనుకుంటే లేదు తెలిస్తే రావాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. కాబట్టి కొంతమందికి అందొచ్చు, కొంతమందికి అందకపోవచ్చు, అట్లా అన్యదా భావించొద్దని చెప్పేసి పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. కాబట్టి అందరు కూడా రండి. టీఆర్పీలో చేరికల జోరు. జనగామ జిల్లా నుంచి భారీగా జైనింగ్స్. టీఆర్పీ చీఫ్ మల్లన్న సమక్షంలో పలువురి చేరిక. వికారాబాద్ జిల్లా అధ్యక్షులుగా మహమ్మద్ గౌస్ పాషా నియామకం. యాయర్గుట్ట మండల టీఆర్పీ అధ్యక్షుడిగా శిఖర్ రమేష్ గౌడ్కు
బాధ్యతలు అప్పగించారు. నియామక పత్రాలు అందించిన టీఆర్పీ చీఫ్ తీన్మాన్ మల్లలను కలిసిన జూనియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నిర్వాహకులు టోర్నమెంట్కు ముఖ్య అతిథిగా హాజరు కావాలని విజ్ఞప్తి చేసిండ్రు. ఇక ఆహ్వాన పత్రికలకు సంబంధించి ఇవంతా కూడా నడుస్తూ ఉంది. టీఆర్పీలో చేరికల జోరు కూడా కొనసాగుతూ ఉంది. ఇక్కడ మాజీ డీజీపీ జె పూర్ణచంద్రరావు గారికి ఇచ్చిండ్రు. ఆయన ఏఐబిఎస్పి నేషనల్ కోఆర్డినేటర్గా ఇప్పుడు ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. మంచి బీసీ కాన్సెప్ట్ ఉన్నటువంటి బిడ్డ. తర్వాత ఆయన కుమ్మర అంటే శాలివాహన అంటే ప్రజాపతి కులానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ డీజీపీగా పనిచేసిండు. అక్కడ భాగ్యలక్ష్మి గారికి, తర్వాత ఇక్కడ అందరికీ మొత్తం కూడా ఆహ్వాన పత్రికలు అందజేస్తూ ఉన్నారు. ఇక్కడ మందుల షామేల్ గారికి రాజ్యాధికార సమరవేరికి రండి. జూలై 5న భువనగిరిలో నిర్వహించున్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాజ్యాధికార సమరవేరి సభను విజయవంతం చేసేందుకు పార్టీ నాయకత్వం విస్తృత స్థాయిలో ఆహ్వాన పత్రికలు నిర్వహిస్తోంది కార్యక్రమాలు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం టీఆర్పీ రాష్ట్ర మహిళా నేతలు, నాయకులు, పలువురు ముఖ్యులకు రాజ్యాధికార సమరవేరికి సంబంధించిన ఆహ్వాన పత్రాలను అందజేశారు. టీఆర్పీ ఉమెన్ వర్కింగ్ ప్రెసిడెంట్ నీరజ గౌడ్ తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల శామ్యుల్ను మర్యాదపూర్వకంగా కలిసి సభకు సంబంధించిన ఆహ్వాన పత్రికను అందజేశారు. అలాగే నల్గొండ జిల్లా కట్టంగూరు మండల మాజీ సింగిల్ విండో చైర్మన్ తండు అంజయ్ గౌడ్ను కలిసి సమరబేరికి రావాలని కోరారు. మరోవైపు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పటేల్ వనజక్క, రాష్ట్ర కార్యదర్శి కొమ్ముల ప్రవీణ్ రాజ్, బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర చైర్పర్సన్ భాగ్యలక్ష్మిని కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. తెలంగాణలో బహుజన వర్గాల రాజ్యాధికార సాధన, సామాజిక న్యాయం, రాజకీయ ప్రాతినిధ్యం అంశాలపై వివరించి సభకు రావాలని విజ్ఞప్తి చేశారు. దాసోజు కృష్ణమాచారి దంపతులు, తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్పర్సన్ డాక్టర్ వెన్నెల, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ జె పూర్ణచంద్రరావు, ఆలేరు ముదిరాజ్ సంఘం అధ్యక్షులు కొలుపుల హరినాథ్కు కూడా టీఆర్పీ నాయకులు రాజ్యాధికార సమరబేరి ఆహ్వాన పత్రికను అందజేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు రాజకీయంగా తగిన ప్రాధాన్యం కల్పించాలనే డిమాండ్తో నిర్వహిస్తున్న ఈ సభకు అన్ని వర్గాల ప్రజలు, మేధావులు, సామాజిక ఉద్యమకారులు, ప్రజాప్రతినిధులు హాజరు కావాలని టీఆర్పీ నేతలు కోరారు. మరోవైపు ఆలయంలో రాష్ట్ర కార్యదర్శి ప్రసన్న, జిల్లా అధ్యక్షుడు కొమిరిశెట్టి ముదిరాజ్ సంఘ నేత కొలుపుల హరినాథ్ను కలిసి ఆహ్వానించారు. ఇక భువనగిరిలో జరగనున్న సమరబేరిని విజయవంతం చేసి బహుజన రాజ్యాధికార సాధన దిశగా బలమైన సంకేతం ఇవ్వాలని పార్టీ నాయకులు పిలుపునిచ్చిండ్రు. మీద అవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు అవన్నీ కూడా కొనసాగుతున్నాయి. ఇది శనార్థిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలతో ఒకసారి ఈనాడు చూద్దాం. మీరు చదువుకోండి, మీ అన్నగా వసతులు కల్పిస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటున్నాడు. అన్నా మరి ఏం చేయాలంటే, అన్నా నువ్వు అన్నగా వసతులు కల్పిస్తా అంటున్నావు, కల్పించడం సంతోషం, ఈ కిట్లు ఇవ్వడం కూడా మంచిదే. ఆ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు కూడా విడుదల చేయండి. చాలామంది పిల్లలు పాపం చాలా ఇబ్బందులు పడుతున్నారు. తర్వాత ఇక్కడ యూనివర్సిటీల్లో చదివేటువంటి విద్యార్థులకు ఆ మెస్సు ఫీజులు ఏవైతే ఉంటే వాటిని రద్దు చేయండి. మంది అంబేద్కర్లు తయారు కావాలి. గత పాలకులు విద్యా వ్యవస్థను ధ్వంసం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శ. గవర్నర్తో కలిసి యంగ్ ఇండియా స్టూడెంట్స్ కిట్ల పంపిణీ, డ్రగ్స్ లేని తెలంగాణను ఆవిష్కరిద్దామని ప్రతిజ్ఞ చేయించిండు గవర్నర్ శివప్రతాప్ శుక్లా. యోగా జియో మెగా ఐపీఓ వచ్చేస్తుంది. దేశంలోని అతిపెద్ద పబ్లిక్ ఇష్యూకు రిలయన్స్ జియో సిద్ధమవుతోంది. 37,700 కోట్ల రూపాయల సమీకరణకు అనుమతి కోరుతూ సెబీకి దరఖాస్తు పత్రాలు కూడా అందజేసిందట. ఇవాళ యోగా డే చేస్తున్నట్టు అట్లనే. 429 మండలాల్లో నైరుతి అంట ఇంకా విస్తరించిన ఋతుపవనాలు. 25 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదవుతున్నది. పట్టాలెక్కరి చర్చలు. జెనీవాలో అమెరికా, ఇరాన్ ప్రతినిధుల మధ్య జరిగిన భేటీ. లెబనాన్లో భీకర పోరే కారణం. పరస్పరం దాడులు చేసుకున్న ఇజ్రాయెల్, హెజ్బుల్లా. ఆపై కాల్పుల విరమణకు ఇరుపక్షాలు అంగీకరించినాయట. మూసీ అభివృద్ధి ప్రాజెక్టులో కీలక ముందడుగు. గాంధీ సరోవరుకు 83 ఎకరాలు ఇచ్చేందుకు రక్షణ శాఖ ఆమోదం చెప్పింది.
533.42 కోట్లు చెల్లించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం. రక్షణ మంత్రి రాజ్నాథ్ ఆర్మీకి సీఎం రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు చెప్పిండు. 3 బుల్లెట్ రైళ్లు తెలంగాణకు వరం అని చెప్పేసి కిషన్ రెడ్డి అంటున్నాడు. అల్లు అర్జున్కు నాంపల్లి కోర్టు సమన్లు పంపించింది. సామాన్లు కాదు సమన్లు పంపించింది. రావాలని, కోర్టుకు రాకపోతే బాగుండదని. ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలతో ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. ఇక క్వాంటంలో నవశకం -269 డిగ్రీల శీతల వాతావరణం సృష్టి. ఇక స్వదేశీ డెల్యూషన్ రిఫ్రిజిరేటర్ సాయంతో ఘనత. క్వాంటం కంప్యూటర్ టెక్నాలజీలో కీలక ఘట్టం. అప్లికేషన్ల తయారీ, హార్డ్వేర్ టెస్టింగ్లో పురోగతి. అమరావతిలోని మేధా టవర్స్లో ఉన్న క్వాంటం ఫెసిలిటీ సెంటర్ ఘనత. అగ్రదేశాల సరసన నిలిచిన ఏపీ రాజధానిని ఏపీకి సంబంధించిన వార్త ఇచ్చింది తెలంగాణలో. 100 మంది అంబేద్కర్లు రావాలి. దళిత గిరిజన బలహీన వర్గాల నుంచి దేశాన్ని ఏలే నాయకులు రావాలి. అవకాశం ఇవ్వండి, వస్తారు తప్పకుండా. మన తలరాతలు మారేది తరగతి గదుల్లోనే. ప్రభుత్వం అందించే సంక్షేమం కంటే విద్య ముఖ్యం. మీకేం కావాలన్నా నిమిషాల్లో చేసే బాధ్యత నాది. కొంచెం ఆ ఫీజు రియంబర్స్మెంట్ అయితే చేయండి. ఆరుట్ల స్కూల్లో ఇప్పటికే నో అడ్మిషన్ బోర్డు. గత 10 ఏళ్లలో విద్యాశాఖ విధ్వంసానికి గురైంది. దాన్ని ఇప్పుడు వికాసం వైపు నడిపిస్తున్న యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్ పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడాడు. గాంధీ సరోవర్కు కేంద్రం ఓకే. ఇక రక్షణ శాఖ 3 భూములు ఇవ్వడానికి ఓకే చెప్పినట. గొప్పల కోసం తప్పుడు లెక్కలు. 2024-25లో బొగ్గు ఎక్కువ ఉత్పత్తి అయినట్టు చూపడమే వివాదానికి కారణమైందట. 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు మాయం కల్పితమే అంటున్న అధికార వర్గాలు. బొగ్గు మాయం కావడానికే అవకాశమే లేదు అని చెప్పి సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం అంటున్నది. ఏమైందంటే ఎక్కువ చూపినట్టు లెక్కలు మస్తుగా తవ్వినమని. భూముల రీసర్వే రాష్ట్ర వ్యాప్తంగా దశల వారీగా నిర్వహిస్తాం. వచ్చే నెల నుంచే తొలి దశ 2240 గ్రామాల్లో నిర్వహణ. ప్రతి అంగుళం భూమికి స్పష్టమైన హద్దులు. ప్రతి సర్వే నెంబర్కు భూదార్. రైతులకు భరోసా. సర్వే నెంబర్ 411 రోవర్లు. త్వరలో మరో 400 కొంటాం రోవర్లంట. ఇక భూ వివాదాలు లేని తెలంగాణ లక్ష్యం అని చెప్పేసి మంత్రి పొంగులేటి అంటున్నాడు. ఆ పని చేస్తే మంచిగా ఉంటుంది. నిర్మాణ వ్యర్థాలను అక్రమంగా డంపు చేస్తే ఓసీ బంద్ అంట. ఇక జరిమానాలు, వాహనాల సీజు, బ్లాక్ లిస్టులోకి కాంట్రాక్టర్లంట. వ్యర్థాలను అధికారిక ప్రాసెసింగ్ కేంద్రాలకు తరలించాల్సిందే. ప్రభుత్వ పనుల్లో 10% రీసైకిల్. నిర్మాణ సామగ్రి వాడడం తప్పనిసరి. ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్ర సర్కార్. ఎస్బీఐకి బై. రాయదుర్గం భూముల వేలం విషయంలో బ్యాంకు వ్యవహరించిన తీరుపై రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ బ్యాంకులోని ప్రభుత్వ ఖాతాలు, ఫిక్స్డ్ డిపాజిట్ల వివరాలు ఇవ్వండి. శాఖల ఉన్నతాధికారులకు సందేశం. ప్రభుత్వానికి చేరిన అన్ని శాఖల వివరాలు. వాటన్నింటినీ ఉపసంహరించి మరో బ్యాంకుకు బదిలీ చేసే ఆలోచన. ఇక ఎస్బీఐ లీడ్ బ్యాంకు హోదా కూడా తొలగించే యోచనలో సర్కారు ఉందట. ఇష్టం వచ్చినట్టు చేసిందని. విదేశాల్లో ఉన్న వారి ఓటు పదిలమే. సర్ ప్రక్రియ తర్వాత వారి ఓటు తొలగించరు. విదేశాల్లో ఉంటే మరి పోతాయా, ఓటు పోతాయా అంటే అట్లేం పోవంట. ఏపీలో ఓటు ఉన్నవారు హైదరాబాద్లో నమోదు చేసుకోవచ్చు. ఏపీలో తొలగించి ఇక్కడ ఇస్తారు. సర్ ప్రక్రియలో సందేహాలపై ఎన్నికల సంఘం వివరణ ఇచ్చింది. ఏదైనా ఒక దగ్గర ఉండాలి ఓటు. సందిగ్ధంలో శాంతి ఒప్పందం. స్విట్జర్లాండ్లో శుక్రవారం జరగాల్సిన చర్చలు వాయిదా పడ్డాయి. లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులే కారణమని సమాచారం. అమెరికా ఇరాన్ ఒప్పందం ఆగిపోయిందట. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి నమస్తే తెలంగాణ చూద్దాం. ఫుట్పాత్పై నడవడం ప్రాథమిక హక్కు. సుప్రీంకోర్టు స్పష్టీకరణ. మరణించిన వారికి హక్కులు ఉంటాయి. ఐడిబిఐ కేసులో హైకోర్టు చెప్తుంది. పరీక్ష లేక యుద్ధమా? రేపే నీట్ యూజీ రీసెట్ అంట, రీటెస్ట్. యుద్ధ విమానాల్లో ప్రశ్నపత్రాలు. లాక్డౌన్లో పేపర్ రూపకర్తలు ఎన్నడూ లేని విధంగా మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నట. ఎందుకంటే అవకతవకలు జరిగినాయి కాబట్టి, పేపర్ లీక్ అయింది కాబట్టి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను టార్గెట్ చేసిన రేవంత్ సర్కార్. రాయదుర్గం భూవేలాన్ని కోర్టుకెళ్లి ఆపినందుకు ఆగ్రహం. ఎస్బీఐ పైన వేధింపులేనా? ఎస్బీఐకి కాంగ్రెస్ సర్కార్ పరోక్ష బెదిరింపులు. ఏకంగా సీఎంఓ నుంచి మీడియాకు లీకులు. ఆర్థిక బంధాలు తెంచుకుంటామని హెచ్చరికలు. ప్రభుత్వ డిపాజిట్లు, ఖాతాలు ఇతర బ్యాంకులకు మార్చుతామంటూ మీడియా ద్వారా ప్రచారం. సర్కార్ తప్పు చేసి రాజకీయ రంగు పులిమే కుట్ర. ప్రభుత్వ ఆర్థిక లావాదేవీల్లో లీడ్ బ్యాంకుగా ఎస్బీఐ. సర్కార్ లావాదేవీలు 85% దాని ద్వారానే. అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుపై
బురద జల్లే ప్రయత్నం అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందంట, అందులో ఉన్న ప్రభుత్వం నుంచి చేస్తున్నటువంటి లావాదేవీలన్నీ తీసుకొని వేరే బ్యాంకులకు ఇస్తారట. సర్కార్ కాదిది, మాఫియా రాజ్ అని చెప్పేసి ఎవరు కేటీఆర్ అంటున్నాడు. కుట్రలు ఆపండి పవన్, ప్రశాంత వాతావరణం కలుషితం చేయొద్దు, ఇప్పటికీ తెలంగాణ ప్రయోజనాలకు మోకాలడ్డుతున్న బాబుకు వంత పాడుతూ మీరు మిమ్మల్ని ఉద్ధరించేది ఏంది అని చెప్పేసి తెలంగాణ వికాస సమితి సింగిడి తెలంగాణ అస్తిత్వ వేదిక బహిరంగ లేఖ రాసినాయట. జిహెచ్ఎంసీ ఎన్నికల కోసమే డ్రామా, మీ అవకాశవాద రాజకీయం మాకు అక్కర్లేదని చెప్తురట. చెరపట్టిన భూముల్లో చేపల చెరువు అట. సింగూరు ముంపులో మంత్రి ఘనం భూదాహం అని చెప్పేసి ఒక వార్త. విద్యుత్ ఉద్యోగుల పోరుబాట, వైటీపీఎస్ ప్రైవేటీకరణపై రగులుతున్న ఉద్యోగులు. ఇక్కడ 2 రోజుల నిరసనకు పవర్ ఎంప్లాయీస్ జేఏసీ పిలుపునిచ్చింది. పోరాటానికి రెడీ అవుతున్న ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యాదాద్రి పవర్ ప్లాంట్ను సింగరేణికి అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. 37,700 కోట్ల రూపాయల జియో ఐపీఓ, సెబీకి ముసాయిదా పత్రాలు దాఖలు, దేశంలోని అతిపెద్ద ఐపీఓగా రికార్డు, అమ్మకానికి 27 కోట్ల షేర్లట. రిలయన్స్ ఏజీఎంలో కీలక నిర్ణయాలు. కాల్ నుంచి క్యాబ్ దాకా ఇక్కడ పనులన్నీ చేసి పెట్టే ఏఐ ఏజెంట్ను ప్రకటించిందట జియో. అన్నీ చేస్తారట. కృత్రిమ మేధతో మై జియో అప్గ్రేడ్, కొత్తగా టెలిఫ్రేమ్ అంట. యాప్ అవసరం లేకుండా టెలికాం నెట్వర్క్లో లాంచ్ అవుతుంది. కేంద్రం రాష్ట్రం కయ్యం, పంటల సంకటం. రైతులతో కాంగ్రెస్ సర్కార్ చెలగాటం. కేంద్రం కోటాను మించి పంటలు కొనబోమని చెప్పేసి ప్రకటనలో అయోమయం. ఏమవుతుంది మరి, కేంద్రం ఎంత కొంటాం మేమంటే కొంటామని చెప్పేసి ముఖ్యమంత్రి అంటే మరి మిగతా ఎవడు అనేటువంటిది ఇక్కడ ప్రశ్న. ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడమేనా ఇదంతా కథ అంతా. భూముల చుట్టే రేవంత్ పరిభ్రమణం, హిల్ట్ ముసుగులో యథేచ్ఛగా భూ దోపిడీ అని చెప్పేసి దాసోజు శ్రవణ్ అంటున్నాడు, ఎమ్మెల్సీ. ఇది నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే మొత్తం మీద జరుగుతున్నటువంటి పరిణామాలు ఇట్లున్నాయి. ఇక అగో కాబట్టి ఇక్కడ ఏం జరుగుతూ ఉంది, మనం ఎందుకు అక్కడ మహిళా రిజర్వేషన్లలో 33% మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తామంటే అందులో ఆ మహిళల్లో ఓబీసీ మహిళలు లేరని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. కాబట్టి ఆ ఓబీసీ మహిళలు ఉండాలి, జనగణనలో కులగణన ఉండాలి. జనగణనలో కులగణన ఉండడం ద్వారా కేంద్ర ప్రభుత్వం చేపట్టేటువంటి ఏదైతే కులగణన ఉంటుందో అది ఒక అక్యురేట్ లెక్కలని మనము ఇవ్వగలిగితే ఆ తర్వాత 100% ఏం జరుగుతుంది, ఏం కథ, ఎట్లా, ఎవరు వాటా ఎంత, ఏం కథ అనేటువంటిది తేలిపోతుంది. కాకపోతే అంటే మన ప్రభుత్వాలకు భయపడుతున్నట్టున్నాయి అక్కడ కేంద్ర ప్రభుత్వం కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ. రాష్ట్ర ప్రభుత్వం చేసింది సరే ఏదో ఒకటి, కేంద్ర ప్రభుత్వం ఒక రకంగా మరి దీని గురించి భయపడుతుందా ఏమో అర్థమవుతలేదు. చేస్తామని చెప్పి ఇప్పుడేమో మళ్ళీ జనగణనే చేస్తాం, దాంట్లో కులగణన కనిపిస్తలేదు. ఎందుకంటే ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు సంబంధించి అయితే ఆప్షన్ పెట్టిండ్రు, బీసీలకు సంబంధించిన ఆప్షనే లేదు, అదర్స్ అంట ఇట్లా పెట్టే చేస్తారు. కాబట్టి జనగణనలో కులగణన ఉండాల్సిందే అని డిమాండ్ చేస్తూ ఉన్నారు తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు.